అన్న ఉంటాడు. అక్కడ వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన వాళ్ళే టీచర్లు, కాకపోతే కొంచెం మంచి బట్టలు వేసుకురావాలి, అంత మించేం లేదు. ఆ నడిచేది అది జరుగుతున్నది. కానీ ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ స్టేజ్కి అలవాటు పడ్డ జనం ఇప్పుడు ఈవిడ చెప్తున్నటువంటిది రేపు పొద్దున్న నేను జాతీయ, నేనే ఇంత ముందు చెప్పా అప్పుడు మన డిబేట్లో, జాతీయం చేసి సేమ్ మేనేజ్మెంట్స్తో కండక్ట్ చేయాలి స్కూల్, సేమ్ మేనేజ్మెంట్తో స్కూల్ కండక్ట్ చేసి ఫీజులు ఎంత కట్టగలిగితే అంత. ఉచితం అని చెప్పద్దు, ఉచితం అని చెప్తే జనాలకి నచ్చదు. లైక్ డొనేషన్ కింద తీసుకుని దానికి ఒక ట్రస్ట్ కింద పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంచుకోండి, అది ఇంత డిమాండ్ చేయొద్దు. ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి మనకి. ఇక తల్లిదండ్రులకే డబ్బులు ఎక్కువ కట్టి అప్పు చేసి మనం అప్పుల పాలయ్యామని 10 మందికి చెప్పుకుని మరీ చదివించడం, అప్పుల పాలయ్యి మరీ కార్పొరేట్ వైద్యం చేయించుకోవడమే మనకి వాళ్ళ గొప్పతనం లేదా సమాజంలో గుర్తింపుతనం. అలాంటి సందర్భంలో ఈ రెండు ఆమె ఇస్తానన్నటువంటిది ఒక క్యాజువల్ థింగ్. ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ అనేదే అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకుంటావు. నువ్వేం చేస్తావు, నువ్వు తెలివిగల దానివైతే నేను జాతీయం చేస్తా ఎడ్యుకేషన్ మెడికల్ అని చెప్పాలి అని చెప్పు. నువ్వు సేమ్ ట్రీట్మెంట్ సేమ్ ఎడ్యుకేషన్ ఇప్పటికైనా చెప్పు. నువ్వు మిగతా పార్టీలు రేపు పొద్దునైనా మారుతాయేమో అట్లాగా అధికారంలోకి రావాలనుకునే పార్టీలు.